2 లక్షల రుణమాఫీ చేశామని గొప్పలు చెప్తున్న రేవంత్ సర్కార్పై తెలంగాణ రైతాంగం తిరగబడింది. నమ్మించి మోసం చేసిన రేవంత్ సర్కార్పై సమరశంఖం పూరించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులు రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పొలాల్లో ఉండాల్సిన అన్నదాతలు బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి శవయాత్రలు నిర్వహించి నిరసన తెలుపుతున్నారు. 2 లక్షల రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ తమను మోసం చేసిందని రైతన్న రగిలిపోతున్నాడు. మాటలు విని అప్పు చేసిన రైతుల గతి ఏంది? రుణమాఫీ దక్కని అన్నదాతలకు ఎవరు దిక్కు? రుణమాఫీ అయితే సంబరాలు కదా జరగాల్సింది. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు ఎందుకు దగ్ధమవుతున్నాయి? తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. 2 లక్షల రుణమాఫీ విషయంలో అన్నదాతను దగా చేసింది. 25 లక్షల మంది రైతుల నోట్లో రేవంత్ రెడ్డి మట్టి కొట్టారు. దాదాపు రాష్ట్రంలో సగానికి కంటే ఎక్కువ మంది రైతులకు అన్యాయం చేశారు. 60% మందిని కాంగ్రెస్ సర్కారు నిండా ముంచింది. కానీ 100% రైతు రుణాలు మాఫీ చేశామని నిస్సిగ్గుగా చెప్పుకుంటుంది. ఎన్నికల ముందు అన్కండిషనల్ గా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. గద్దెనెక్కిన తర్వాత అంకెల గారడీ చేశారు. 1.25 లక్ష కొర్రీలు పెట్టి వాయిదాలు వేసి చివరకు రైతులను మోసం చేశారు. కాంగ్రెస్ సర్కారు రుణమాఫీతో ఆగమైపోయిన రైతాంగం. ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం పంట రుణాలు 49,500 కోట్లు. కేబినెట్ లెక్క తేల్చింది 31,000 కోట్లు. బడ్జెట్ లో కేటాయించింది 26,000 కోట్లు. చివరకు మాఫీ చేసిన సొమ్ము 17,933 కోట్లు. ఎన్నికల నుంచి 15 ఆగస్టు దాకా లెక్కలు ఎందుకు తగ్గినట్టు? విన్నారు కదా ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు. కాంగ్రెస్ గెలిస్తే డిసెంబర్ 9న 2 లక్షల రుణాలు రద్దు చేస్తామన్నారు. వెంటనే వెళ్లి బ్యాంకులో రుణాలు తీసుకోండని రైతులను రెచ్చగొట్టాడు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు రైతులు ఆగమైనారు. ఇప్పుడు కాంగ్రెస్ కేవలం 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసింది. 25 లక్షల మంది రైతులను నిండా ముంచింది. తొలుత రుణమాఫీ అమలుకు 41,000 కోట్లు అవుతుందని చెప్పారు. మళ్లీ కేబినెట్ మీటింగ్ లో 31,000 కోట్లని మాట మార్చారు. తీరా ఇప్పుడు 3 విడతల్లో కలిపి రుణమాఫీ కోసం 17,900 కోట్లు విడుదల చేసింది. పూటకో మాట మార్చిన రేవంత్ సర్కార్ రుణమాఫియాకు తెరతీసింది. ఈ 2 లక్షల రుణమాఫీ అనే మాట వచ్చినప్పుడు చాలా మంది మిత్రులు, రైతులు గాని, జర్నలిస్టులు గాని చాలా మంది ఆలోచన చేసినారు. 2 లక్షల రుణమాఫీ అంటే ఎంత అవుతుంది అన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది కూడా వీడియో ఉంది, మీకు కావాలంటే ప్లే చేస్తా. 40,000 కోట్ల రూపాయలు. ఏ పాటిదయా 40,000 కోట్లు? ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే చాలు 40,000 కోట్లు అనాయాసంగా కట్టేస్తా. ఇది ఆయన నోట్లోంచి వచ్చిన మాట. కావాలంటే మీకు ప్లే చేసి చూపెడతా. ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే, అవినీతికి పాల్పడకపోతే, ఆయన అన్న మాట రేవంత్ రెడ్డి మీకు పంపిస్తా కావాలంటే అందరికీ. ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు అట్ట కట్టేయచ్చు అనాయాసంగా. ఇది ఆయన చెప్పిన మాట. దాని పర్యవసానంగా పేపర్లు రాసింది ఆనాడు. ఏం రాశారు? ఇది సాక్షి పత్రిక. 40,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ. ఎట్లా వచ్చారు ఈ అంచనాకు? రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే చెప్పారో ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రుణమాఫీ ఈజీగా చేయొచ్చు అని చెప్పిండో, ఇక ఇది 40,000 కోట్ల లెక్క. ఎట్లొచ్చిండ్రు ఆ లెక్కకి? సీఎం చెప్పారు. మొత్తంగా ఎన్నికల వేళ ఏమేం చెప్పిండ్రో అవన్నీ లెక్కలేసి చాలా వివరంగా క్రోడీకరించి పెట్టిండ్రు 40,000 కోట్లని. సరే, మరొక పత్రిక ఏం చేసింది? 40,000 కాదు 35,000 కోట్లు అవుతుంది అని చెప్పి ఈనాడు పత్రిక. ఇక్కడ సాక్షి రాస్తే మళ్ళీ సాక్షి రాసింది వాళ్ళకి ఏదో ఎజెండా ఉందంటారు. అందుకే ఈ పత్రిక కూడా వచ్చిన ఈనాడు పత్రిక. వీళ్ళు ఏమన్నారు? 40,000 కాదు 35,000 కోట్లు అవుతుంది. 35,000 కోట్లు ఎట్లా? సో రేవంత్ చెప్పిందేమో 40,000 కోట్లని, దానికి ఆధారంగా ఒక పత్రిక రాస్తే తర్వాత 35,000 కోట్ల సేకరణ ఎట్లా అని చెప్పి కసరత్తు జరుగుతోంది అంటూ ఈనాడు పత్రిక రాసిన మాట. 2018లో లక్ష రుణమాఫీకి 36.68 లక్షల మంది అర్హులు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీకి 22.37 లక్షల మందికేనా? లబ్ధిదారుల సంఖ్య 14.31 లక్షలు ఎందుకు తగ్గినట్టు? లక్షలోపు రుణాల మాఫీ కోసం 19,198 కోట్ల వ్యయం. 17,900 కోట్లతోనే 2 లక్షల రుణమాఫీ ఎలా సాధ్యం? రాష్ట్రంలో మొత్తం దాదాపు 46 లక్షల మంది రైతులున్నారు. అధికారిక గణాంకాల ప్రకారమే ఈ అంచనా.
2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ లక్షలోపు రుణాలు మాఫీ చేసింది. అంతకుముందు 2014 తర్వాత కూడా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రుణమాఫీ విజయవంతంగా అమలు చేశారు. ఇందుకోసం 2014లో 16,144 కోట్లు ఖర్చు చేశారు. తొలిసారి రుణమాఫీ పథకంతో 35 లక్షల మంది లబ్ధి పొందారు. 2018లో దాదాపు 37 లక్షల మందికి ప్రయోజనం చేకూరింది. ఇందుకోసం గత బీఆర్ఎస్ సర్కార్ 19,198 కోట్లు వెచ్చించింది. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ 2 లక్షల రుణాలను మాఫీ అని డాంబికాలు చెబుతోంది. మరి లక్షలోపు రుణమాఫీ కోసమే గత బీఆర్ఎస్ సర్కారు 19,198 కోట్లు ఖర్చు చేసింది. మరి రేవంత్ సర్కారు మాత్రం కేవలం 17,900 కోట్లతో 2 లక్షల రుణమాఫీ ఎలా చేసింది? ఇక్కడే కాంగ్రెస్ సర్కారు మతలబు ఏంటో తెలుస్తోంది. 2023లో బీఆర్ఎస్ అమలు చేసిన లక్షలోపు రుణమాఫీ పథకంతో 37 లక్షల మంది లబ్ధి పొందారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ చేసిన రుణమాఫీ కేవలం 22 లక్షల మందికే వర్తించింది. అంటే 2018 నుంచి 2023 వరకు రైతులు పెరగలేదా? వారి అప్పులు పెరగలేదా? రేవంత్ రెడ్డి కేవలం మాటల గారడీ చేసి రైతులను ఆగం చేసిందని చాలా క్లియర్ గా తేలిపోయింది. 2 లక్షల రుణమాఫీ సంపూర్ణం ఎట్లా అయింది? రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్లపైకి ఎందుకు వస్తున్నారు? అన్ని జిల్లాలో రైతులు నిరసనలు ఎందుకు చేస్తున్నారు? రేవంత్ రెడ్డిపై రైతులు తుమ్మెందుకు ఎత్తిపోస్తున్నారు? రుణం తీరక లక్షలాది మంది రైతులు ఎందుకు ఆగ్రహిస్తున్నారు? ఏ ప్రాతిపదికన రైతులను తొలగించారు? రుణమాఫీ పరిమితి పెరిగితే లబ్ధిదారులు ఎందుకు తగ్గినట్టు? కాంగ్రెస్ సర్కారు 3 విడతల్లో కలిపి రుణమాఫీ కోసం 17,869.21 కోట్లు వెచ్చించింది. కేబినెట్ భేటీలో 31,000 కోట్లు అవుతుందని చెప్పింది. మరి మిగిలిన నిధులు ఏమైనట్టు? ఎవరి ఖాతాలో పడ్డాయి? ఇక జాబితాలో పేరు రాని రైతులకు రుణమాఫీ కానట్టేనా? రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 47 లక్షల నుంచి 22 లక్షలకు ఎందుకు తగ్గింది? అసలు ఏ ప్రాతిపదికన రైతులను జాబితా నుంచి తొలగించారని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. అన్కండిషనల్ గా 2 లక్షల రూపు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ గద్దెనెక్కిన తరువాత తొలుత రేషన్ కార్డు అన్నారు. రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో మాట మార్చింది. మరో కాంగ్రెస్ మంత్రి ఐటీ ఫైల్ చేసిన వారికి వర్తించదన్నారు. ఇలా పూటకో మాట రోజుకో కండిషన్ను ప్రచారం చేశారు. ఆఖరకు బ్యాంకుల్లో అప్పు, భూమి, పాస్బుక్ ఉంటే చాలన్నారు. కానీ వాస్తవంగా జరిగింది వేరు. ఇప్పటికీ జిల్లాల వారీగా రైతు రుణమాఫీ రాని రైతులు లక్షల సంఖ్యలో ఉన్నారు. 2 విషయాల్లో రేవంత్ రెడ్డి టాప్. తొండి చేయడంలో తోపు, బూతులు తిట్టడంలో టాపు. ఇంట్లో మాత్రం ఆయన దాటుడు లేడు. పరిపాలనలో ఫ్లాపు, తొండి చేయడంలో తోపు, బూతులు తిట్టడంలో టాపు. ఇంట్లో మాత్రం ఎవరికి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం. తెలంగాణలో రెంటికి చెడ్డ రేవడిలా రైతుల పరిస్థితి. రుణమాఫీ సంగతి సరే, రైతు భరోసా ఏమైంది? కేసీఆర్ ఉన్నప్పుడు విజయవంతంగా రైతు బంధు కాలేదా? రుణమాఫీ చేసినప్పుడు రైతు బంధు ఆపారా? రైతు భరోసా నిధులు రుణమాఫీకి మళ్లించింది వాస్తవం కాదా? రైతు బంధు ఇస్తే 40 లక్షల మంది రైతులు లబ్ధి పొందేవారు కదా. 11,500 కోట్ల రైతు భరోసా నిధులు పంగనామం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు లక్ష రూపు రైతుల రుణాలు మాఫీ చేసింది. కానీ రుణమాఫీ పథకం కోసం ఎన్నడూ రైతు బంధు పథకాన్ని ఆపలేదు. కానీ ప్రస్తుతం రేవంత్ సర్కారు మాత్రం ఒకవైపు రైతు రుణమాఫీ సరిగ్గా చేయలేదు, అటు రైతు భరోసాను ఎగ్గొట్టింది. వానాకాలం సీజన్లో రైతులకు పంట పెట్టుబడి సాయం కూడా ఇయ్యలేదు. 2 లక్షల రుణమాఫీని పావలా వంతు మాత్రమే చేసింది. 40 లక్షల మంది రైతులుంటే 22 లక్షల మందికే రుణమాఫీ చేసింది. ఈ పథకం కోసం ఖరీఫ్ సీజన్ కు ఇస్తామని చెప్పిన రైతు భరోసాను ఎగ్గొట్టింది. అసలు కాంగ్రెస్ గద్దెనెక్కిన తరువాత 2 పంట సీజన్లు అయిపోయాయి. ఇప్పటి వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయనేలేదు. గత కేసీఆర్ సర్కార్ రైతు బంధు పథకం కింద ప్రతి ఏటా ఎకరాకు 10,000 పెట్టుబడి సాయం అందించింది. అయితే ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి రైతు భరోసా కింద ఎకరాకు 15,000 ఇస్తామని హామీ ఇచ్చారు.
రేవంత్ మాయమాటలు నమ్మి ఓట్లేసిన రైతులను కాంగ్రెస్ మోసం చేసింది. అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయినట్లు తయారైంది పరిస్థితి. ఎకరాకు 15,000 దేవుడెరువు కనీసం గతంలో ఇచ్చినట్టు రైతు బంధు కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది రేవంత్ సర్కార్. ఇప్పుడు రుణమాఫీ కోసం ఈ ఏడాది వానాకాలం సీజన్ కు రైతు భరోసాకు పంగనామం పెట్టింది. కనీసం రైతు భరోసా ఇస్తే రాష్ట్రంలో 40 లక్షల మందికి మేలు జరిగేది. ఇప్పుడు రుణమాఫీ 22 లక్షల మందికి మాత్రమే వచ్చింది. మిగిలిన 18 లక్షల మంది అటు రుణమాఫీ జరగక ఇటు పెట్టుబడి సాయం లేక లబో దిబోమంటున్నారు. రైతు భరోసాను ఎగ్గొట్టి రైతు బంధువును ఎగ్గొట్టి రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బులకు ఎగనామం పెట్టి ఆ ఊసే లేకుండా కౌలు రైతుల ఊసు లేకుండా మీరు చెప్పిందే నేను చెప్తలేని మాట. ఆ సంఖ్యంతో చెప్పలే, వాటి ఊసు లేదు, మొత్తం ఎగ్గొట్టేసినారు. ఎగ్గొట్టి అలా ఎవరైనా ప్రశ్నిస్తే ఏమైనా అడిగితే ముందే సంబరాలు చేస్తారు. ఇచ్చే కంటే మొదలే మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఏంటండి? ఒక్కొక్క విడత రుణమాఫీకి మొత్తం రుణమాఫీ ఇస్తే కూడా మేము రుణమాఫీ చేసినాడు ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వలే. మొత్తం రైతులకు రుణమాఫీ చేస్తే ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా మేము ఇవ్వలే. కానీ మీరు కొద్దిగంతా చేసి మొత్తం చేసినట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి ఏమి మీకు సిగ్గనిపించదా అని అడుగుతున్నాను. రైతుల్ని మోసం చేయడానికి నిదర్శనాలు ఇవన్నీ. ఒక్క విడతకి నేను అడ్వర్టైజ్మెంట్లా ఎన్ని కోట్ల రూపాయలు ఇవి? 100-150 కోట్ల రూపాయలు, 200 కోట్ల రూపాయలు దాదాపు అడ్వర్టైజ్మెంట్లకే ఇస్తుంది. ఏం అడ్వర్టైజ్మెంట్ ఇది? తప్పుదారి పట్టించేది, అబద్ధం చెప్పేది, మోసం చేసేటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఇది. ఎవరైనా న్యాయబద్ధంగా చేసిన పనిని చెప్పుకుంటే, మేము ఆనాడు చేసిన పని చెప్పుకుంటే చేసినాం, ప్రజల కళ్ళ ముందు ఉంది, దీనికి ప్రత్యేకంగా చెప్పాలని అనుకున్నాం. చారణ కోడికి బారణ మసల అన్నట్టు పావలవంతు రుణాలు మాఫీ చేసిన రేవంత్ సర్కార్ చరిత్ర సృష్టించామని గొప్పలు చెబుతోంది. విపక్ష బీఆర్ఎస్ నేతలపై ఎదురు దాడికి దిగుతోంది. హరీష్ రావు రాజీనామా చేయాలంటున్న రేవంత్ రెడ్డిపై తెలంగాణ రైతులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో రుణమాఫీ రాని రైతుల గోస కనిపిస్తలేదని ప్రశ్నిస్తున్నారు. పాక్షికంగా రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని చెబుతున్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేని సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని అందరూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.